గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. చాలామంది మెయిన్గా ఈ మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ సైన్స్, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, ఈ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నిటికీ ఒకటే ఎంట్రెన్స్ ఉంటుంది. ఓకేనా, అప్లై చేస్తారు. కొంతమంది కామెంట్ కూడా డిస్ప్లే చేస్తారు కావాలంటే. సో మనకి వాళ్ళకి ఎట్లుండాలంటే అందరికీ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఒకటే సబ్జెక్ట్ అప్లై చేసుకుంటారు. ఆ 4-5 సబ్జెక్ట్స్ అన్నిటికి కలిపి ఒకటే ఎంట్రెన్స్ ఉంటుంది. అందులో ఏదో ఒక సబ్జెక్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా చూపిస్తున్నాయని డౌట్. సో ఇక్కడ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్కి మీరు ఎలిజిబులే. వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయిన తర్వాత అక్కడ చూపించే అన్ని కోర్సెస్కి మీరు ఎలిజిబులే. ఇప్పుడు నువ్వు మైక్రోబయాలజీ ఎంట్రన్స్ రాసినా అక్కడ మైక్రోబయాలజీ చూపిస్తుంది, బయోకెమిస్ట్రీ చూపిస్తుంది, ఫర్మెంటేషన్ టెక్నాలజీ చూపిస్తుంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ చూపిస్తుంది, ఫారెన్సిక్ సైన్స్ చూపిస్తుంది. సో అన్ని కోర్సెస్ చూపిస్తుంది. అక్కడ చూపించే అన్నిటికీ నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ కోర్స్కి నువ్వు ఎలిజిబులే. సో నువ్వు రాసిన ఎంట్రన్స్ వాటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ ఎంఎస్సీ ఫిజిక్స్ ఉంది. ఎంఎస్సీ ఫిజిక్స్ తీసుకుంటే లోపల ఫిజిక్స్లో చాలా ఉంటాయి. నానో ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, ఎలక్ట్రో సంథింగ్, ఇంకేదో ఫిజిక్స్ చాలా ఉంటాయి అందులోనే. అండ్ కెమిస్ట్రీ తీసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. సో మీరు రాసిన ఎంట్రన్స్కి అక్కడ అన్ని కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏవైతే చూపిస్తున్నాయో ఉంటుంది. ఇప్పుడు ఎంకామ్ ఒకటే ఎంట్రన్స్ రాస్తారు, కానీ ఎంకామ్ ఎంట్రన్స్ ద్వారా మీరు ఎంకామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్, ఎంకామ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంకామ్ జనరల్, అవన్నిటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అన్ని కోర్సులు అన్ని ప్లేస్లలో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని పెట్టుకోవచ్చు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. నేను మైక్రోబయాలజీ రాసిన, నేను ఫారెన్సిక్ సైన్స్ రాసిన, అక్కడ వెబ్ ఆప్షన్స్లో అన్నీ చూపిస్తున్నాయి అంటే అన్నిటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎంఎస్సీ మ్యాథ్స్ ఉంటుంది. ఎంఎస్సీ మ్యాథ్స్ ఎంట్రన్స్ రాస్తే వెబ్ ఆప్షన్స్లో కొన్ని కాలేజీలలో ఎంఎస్సీ నార్మల్గా అందులో 3 టైప్స్ ఉంటుంది. అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అని, ఇంకేదో మ్యాథమెటిక్స్ అని. సో నువ్వు రాసిన ఎంట్రన్స్ ఏదైతే ఎంకామ్, ఎంఎస్సీ, ఈ ఇంతకుముందు చెప్పిన కొన్ని సబ్జెక్ట్స్ వీళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు. మీరు రాసింది ఒక్క ఎంట్రన్స్, అక్కడ ఇంకా డీప్గా చూపిస్తున్నాయి అంటే మీరు రాసిన ఎంట్రన్సే ఆ కోర్సుకి సంబంధించింది. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి అందులోనే. చెప్పాను కదా, ఇప్పుడు ఎంఎస్సీ ఫిజిక్స్ అండ్ ఎంఎస్సీ ఫిజిక్స్ ఒకటే ఉంటుంది. అందులో స్పెషలైజేషన్స్ ఉంటాయి, 7-8 కోర్సులు ఉంటాయి. అన్నిటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఒకటే కాదు, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంట్రన్స్ రాస్తారు. అలా లోపల ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ అని ఉంటాయి. అన్నిటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఈ బయోకెమిస్ట్రీ, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, ఈ బీసీఈ అని ఒకటి ఉంటుంది. మొత్తం ఒక 4-5 సబ్జెక్టులకు కలిపి ఎంట్రన్స్ పెడతారు. అందులో నువ్వు ఏ సబ్జెక్ట్ రాసినా రిమైనింగ్ అన్నిటికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. టెన్షన్ పడకండి. వెబ్ ఆప్షన్స్లో మీకు చూపించే ప్రతి ఒక్క కోర్సు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ సబ్జెక్ట్ తోటి మీరు వెబ్ ఆప్షన్స్ లాగిన్ అవుతారు కదా, అక్కడ ఏవైతే చూపిస్తున్నాయో లిస్టు అవన్నిటికీ మీరు ఎలిజిబుల్ కాబట్టి అక్కడ చూపిస్తుంది. ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి చూపిస్తుంది అక్కడ. సో వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయినప్పుడు అక్కడ ఏవైతే చూపిస్తున్నాయో అవన్నిటికీ మీరు ఎలిజిబులే. అవన్నిటికీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. టెన్షన్ తీసుకోకూడదు. ఓకేనా, మీకు ఎలిజిబుల్ కాబట్టి అక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది. ఎంట్రన్స్ రాసిన తర్వాత ఆ ఎంట్రన్స్ ద్వారానే లోపల ఇంకా టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి కదా, అవన్నిటికీ మనం పెట్టుకోవచ్చు అక్కడ చూపించే అన్ని కోర్సెస్కి. ఓకేనా, మేబీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఈ పర్టికులర్ ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నా. కొన్ని ఇప్పుడు నాది ఎంఏ ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది. నాకు ఏం స్పెషలైజేషన్స్ ఉంటాయి సెపరేట్గా మళ్ళీ. సో వేరే సబ్జెక్టులకు అట్నే ఉంటాయి. కానీ ఎంఎస్సీలల్లా, ఈ ఎంకామ్లల్లా ఒకటే ఎంట్రన్స్ రాస్తారు, కానీ లోపల మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి. దానికి కొన్ని కోర్సెస్, టైప్స్ ఆఫ్ కోర్సెస్ వేరే ఉంటాయి. అవన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది వాళ్ళకి. కానీ క్వశ్చన్ మార్క్, అయ్యో నేను ఎంట్రన్స్ రాసిన కదా, ఇక్కడ నేమో ఇన్నిగానే చూపిస్తున్నాయి అని. అవన్నిటికీ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. యూఆర్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ చూపిస్తుంది. అదొకటి క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఎలిజిబిలిటీ లేకపోతే ఎందుకు చూపిస్తుంది మీకు వెబ్ ఆప్షన్స్లో? ఓకే, ఆలోచించండి. ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి చూపిస్తుంది. అండ్ మీరు పెట్టుకోండి కంపల్సరీ. ఓకేనా, సర్వర్ బిజీ ఉంది. రేపు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్, అది ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఒక 1 డే. సో టెన్షన్ తీసుకోకూరి. సర్వర్ ఫ్రీ అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం వరకైనా అది ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎవరైనా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ నా దగ్గర పెట్టుకోవాలనుకుంటే మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు. 8886009704. నార్మల్ కాల్ చేయొద్దు, ఏం చేయొద్దు. వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చేసి ఇచ్చి పెట్టారు వాట్సాప్లో. నేనే సర్వర్ ఫ్రీ అయినాక రిటర్న్ కాల్ చేస్తా. 50 రూపీస్ తీసుకుంటా ఫీజు. ఓకే, అంతే. ఎందుకంటే అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలి. మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనీ ఎందుకు కొట్టున్నావు అని అడుగుతారు. సో అది నా కోసం. డన్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.